టీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన రైతు గర్జనలో వారి గౌరవ కేటీఆర్ గారు, మాజీ మంత్రులు మరియు మాజీ ఎమ్మెల్యేలు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇష్టం వచ్చిన మాట్లాడితే గౌరవ ఎమ్మెల్యే వర్ధన్నపేట నాగరాజు గారు, హన్మకొండ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గారు దానికి స్పందించి హన్మకొండలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమ నిరంతరం కృషి చేస్తుంది. గౌరవ రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతులకి మొట్టమొదటి ప్రాధాన్యత ఇస్తూ రైతు రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, రైతు సంక్షేమం కొరకు నెక్స్ట్ ఏం పంటలు రైతులందరినీ కూడా రైతు మహిళ పెద్ద ఎత్తున నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా రైతు వ్యవసాయ అధికారులను, శాస్త్రవేత్తలను గ్రామాల్లోకి పంపి రైతులతో ముఖాముఖి సమావేశాలు ఏర్పాటు చేసి రైతులనే ఇంటి ముందు ప్రభుత్వం అనే కార్యక్రమం తీసుకొని రైతులకు సలహాలు సూచనలు ఇస్తూ రైతు సంక్షేమం కోసం పాటుపడుతుంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులు వారి ఉనికిని కాపాడుకోవడానికి విమర్శలు చేస్తున్నారు తప్ప, నిన్న గౌరవ మాజీ ఎమ్మెల్యే రమేష్ గారు మాట్లాడుతూ నాగరాజు గారికి బుద్ధి లేదంటున్నారు. మరి మాజీ ఎమ్మెల్యే గారికి బుద్ధి ఉందని 2 సార్లు ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా పనిచేసినావు. ఎప్పుడు కూడా ప్రజల్లో గెలిచిన వారిని గౌరవిస్తూ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయితే మీరు సలహాలు సూచనలు ఇస్తూ ప్రభుత్వాన్ని సలహాలు సూచనలు చేయాలి. కానీ మాట్లాడే ముందు ఒక్కసారి ఆత్మవిమర్శ నేర్చుకోవాలి. గౌరవ ఎమ్మెల్యే వర్ధన్నపేట నాగరాజు గారు మొన్ననే 3 రోజుల కింద హన్మకొండ, వరంగల్ జిల్లా కలెక్టర్లు, మార్కెటింగ్ అధికారుల సమావేశాలు ఏర్పాటు చేసి అన్ని ప్రజలకు కొడుతూ ఉంటే కూడా వారు స్వయాన జోబు 2 లక్షల రూపాయలు ఇచ్చి కనీసం ₹1 ప్రచారం కూడా వేసుకెళ్ళి దాని అందరికీ మా కార్యకర్తలు, అధికారుల నిదర్శనం. గన్ని బ్యాగులు కొడతా ఉందంటే గన్ని బ్యాగుల కొరకు అప్పుడే స్పాట్లో ₹2 లక్షల కూడా ఇవ్వడం జరిగింది. వారు మీ అందరికన్నా ముందు ప్రభుత్వంలో ఉంటూ కూడా ఆకస్మికంగా ఇల్లందరూ మార్కెట్ తనిఖీ చేయడం జరిగింది. వరంగల్ ఎన్మాల మార్కెట్ తనిఖీ చేయడం జరిగింది. మేము కొనుగోలు సెంటర్లు మీరు 12 సెంటర్లు పెడితే కాన్స్టిట్యున్సీలో మేము 16 సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. నిరంతరం రైతుల కోసం కృషి చేస్తూ మా ఎమ్మెల్యే గారు రైతులను కానీ ప్రజలను కానీ పిలిపియకుండా కేవలం ఒక 108 ఒక మిస్డ్ కాల్ డైలీవర్ ఎమ్మెల్యే 107కి మీరు ఫోన్ చేస్తే 8096107107 ఎన్నో సమస్యలు నిరంతరం ప్రభుత్వ సంక్షేమం కొరకు కృషి చేస్తున్న ఎమ్మెల్యే గారిని విమర్శించడం మీ సందర్భంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. రైతు మేళ సదస్సు సందర్భంగా వాళ్ళు కేటీఆర్, హరీష్ రావు వాళ్ళు వీళ్ళు వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారని చెప్పేసి ఆర్ రమేష్ మాట్లాడి మా నాగరాజ్ సార్ను ఒక ఇట్లా అనడం అని చెప్పేసి ఖండించడం, అది ఆయనకి కృతజ్ఞత వదిలిపెడుతున్నాం. ఒక సిపిగా నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున పోలీస్ వాళ్ళ దగ్గర ప్రవర్తిస్తున్నావు, చూపెడుతున్నావు అని మాట్లాడుతున్నాడు ఆర్ రమేష్ గారు. ఇది నీకు తగున? అతను ఒక సిపి, ఒక ఎస్ఐ నుంచి ఒక సిపి స్థాయి వరకు ఎదిగి మన రిటైర్మెంట్ అయిన తర్వాత ప్రజాసేవ కోసమై మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా పోటీ చేస్తే ప్రజలు ఆశీర్వదించి అతన్ని నీ 95,000 ఓట్లను మెజార్టీని నేను చిత్తుగా తీసేసి మళ్ళీ 25,000 మెజార్టీతో నేను గెలిపించడం జరిగింది. అది ప్రజాబలం ఉంటేనే కదా గెలిచింది ఆయన. మీరు సిపిలాగా ప్రవర్తిస్తున్నారని మీరు అంటున్నారు. మీరు ఒక ఎమ్మెల్యేగా ఉండి సిపి కన్నా ఎక్కువ ప్రవర్తించారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఒక ఆట ఆడుకున్నారు మీరు. అలాంటిది మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు నాగరాజ్ సారు, అతను ఒక సిపిఐ కూడా ఉండి ఒక ఎమ్మెల్యే గారు అయి కూడా ఉండి ఇప్పుడు అన్న అని పిలిస్తే అంటే కూడా మీరు సార్ అని పిలితే మీరు సార్ అని పిలవద్దు, మమ్మల్ని అన్న అని పిలవమని చెప్పి ఆయన గంటపరంగా ఖచ్చితంగా చెప్తున్నాడు. అలాంటి కలుపుగోలుతనంగా పోయే మా కేఆర్ నాగరాజు గారు సార్ని మీరు అనడం మీకు అది నోరు మంచిది కాదు. మీ బొంత మీరే పొట్టడానికి తొక్కడానికి ప్రయత్నిస్తున్నారు. అది పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తుంది. మీ పేరు చెప్పండి. కోరపల్లి బుచ్చిరెడ్డి, డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్.